హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 26వ భాగాన్ని వినేద్దాం. ఉమా అత్తారింట్లో అందరూ జాతరకి ఏం చేయాలో ఒక లిస్టు ప్రిపేర్ చేసి ఆ తర్వాత అందరూ భోజనాలు చేసి వెళ్ళి నిద్రపోయారు. సౌమ్యకు అర్ధరాత్రి దాహం వేసి పక్కనే ఉన్న నీళ్లను తాగి తన పక్కన ఉన్న ఉమాను చూసేసరికి ఉమా అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింటుంది అనుకుంటూ టైం చూస్తే అప్పటికే 12:30 అయింది. అయినా ఇంత టైంలో ఉమా ఏం చేస్తుంది అనుకుంటూ బయటకు వచ్చి చూస్తే తను అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ తలుపు సైడ్ చూస్తే లాక్ వేయలేదు. ఓ, తను మేడ మీదకి వెళ్ళి ఉంటుందా? అయినా ఇంత చెల్లిలో తను ఒంటరిగా అర్ధరాత్రి ఏం చేస్తుంది అనుకుంటూ వెళ్ళి చూస్తే మేడ మీద నిలబడి ఆలోచిస్తూ ఉంది. ఉమా, ఏంటి నువ్వు ఇంత రాత్రి ఇక్కడ నిద్ర రావడం లేదా నీకు? సౌమ్య, నువ్వేంటి ఇక్కడ? ముందు నువ్వు చెప్పు, ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఏది నాకెందుకు చెప్పవు? మాటకి ప్రాణ స్నేహితురాలు కానీ నీ గురించి నాకేం తెలీదు. అదేం లేదే, ఊరికే ఇక్కడ అన్నది ఉమా. ముందు నువ్వు నోర్మి, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. అంటే అది రేపు ఉదయం మహి వస్తున్నాడంట. అవును, చెప్పారు కదా మీ అత్తయ్య. అందులో ఏముంది? మహికి అసలు ఇష్టం ఉండదు నేనంటే, పైగా ఇక్కడ కోడలిగా తన భార్య స్థానంలో నుండి అన్ని పనులు చేయడం అనుకుంటుంది ఉమా. ఏంటే నువ్వు, నీ పిచ్చి కాకపోతే ఎందుకలా అనుకుంటాడు? తను అవునన్నా కాదన్నా నువ్వు తన భార్యవి, ఈ ఇంటికి కోడలివి. నువ్వు ఇలా అనుకుంటే ఎలా చెప్పు? అలా అంటాడు ఇలా అంటాడు అనుకుంటూ ఉంటే సౌమ్య, నీకు తెలియదు, మహీకి నా గాలి సోకినా కూడా తనకు చిరాకే. ఏదో జన్మలో చాలా పెద్ద పెద్ద పాపాలు చేసి ఉంటా, అందుకే ఈ జన్మలో ఇలా బ్రతుకుండగానే నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాను. నీకు తెలుసా సౌమ్య, అన్నిటికన్నా చాలా కష్టమైంది ఏంటో తెలుసా? మనం ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుని మన ఎదుటే వాళ్ళు ఉన్నా వాళ్ళని కనీసం సూటిగా కూడా చూడకుండా దొంగతనంగా చూడడం వాళ్ళతో అవసరం కాదు. వాళ్ళకి మాత్రమే అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం, వాళ్ళు మనల్ని చూడడానికి కూడా చిరాకు వేస్తుందని తెలిసినా కూడా వాళ్ళ పక్కనే మౌనంగా ఉండడం, ఇవన్నీ ఎంత కష్టంగా ఉంటాయో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటుంది ఉమా. ఉమా, అవును సౌమ్య, నీకు తెలుసా మహి రేపు వచ్చి ఏమంటాడు? ఏంటి నువ్వు జాతరకి ముందు నిన్ను ఎవరు రమ్మన్నారు? నీకు తెలుసుగా, ప్రియా ప్రేస్లో నిన్ను చూడడం నాకు చాలా కంపరంగా ఉంటుందని చాలా చిరాకుతో కోపంతో గట్టిగా అరిస్తే ఎంత బాధ వేస్తుందో తెలుసా? ఒకప్పుడు మహిని కలవాలని ఎంత కుతూహలంతో ఆనందంతో ఎన్నో ఊహలతో ఆశలతో ఎదురుచూసేదాన్నో. కానీ ఇప్పుడు తను ఏమంటాడో ఏమనుకుంటాడో, అందరి ముందు కోపంతో నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తాడేమో అని ఎంత భయంగా ప్రతి క్షణం గడుస్తుందో నీకు తెలియదు సౌమ్య. ఉమా, నువ్వు బయటికి నవ్వుతూ అన్నయ్యతో ఉంటే ఆనందంగా ఉన్నావనుకున్నా, కానీ ఆనందం అది నా జీవితంలో మహితో రాసి పెట్టలేదనుకుంటా. అయినా ఇవన్నీ నీకు చెప్పి నేను బాధ పెట్టాలనుకోలేదు, కానీ నాలో నేను దాచుకోలేకపోతున్నానే. అందుకే ఉమా, నువ్వు బయటికి నవ్వుతూ ఉంటే బాగున్నావనుకున్నా, కానీ లోపల ఎంత బాధపడుతున్నావని గ్రహించలేకపోయా. నిజంగా సారీ ఉమా, నీ ఫ్రెండ్ అయ్యుండి కూడా నీకు సపోర్ట్గా లేను నేను. ఛా సౌమ్య, ఏమిటి ఆ మాటలు? నాకంటూ నేను ఏదైనా షేర్ చేసుకోవడానికి నువ్వున్నావు, అది చాలు. సరే కానీ వెళ్దాం, నిద్రపోదాం, మళ్ళీ ఉదయం లేవాలి. ఉమా, నువ్వు చాలా మంచిదానివి, కానీ నీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. దేవుడా, ఉమా ఏం పాపం చేసిందని దానికి ఇంత శిక్ష వేశావు? తనకి జీవితంలో అన్నీ ఉన్నాయి అనుకున్నా, కానీ ఇంత బాధపడుతుందని అనుకోలేదు. ప్లీజ్ దేవుడా, మహి అన్నయ్య మారి ఉమని బాగా చూసుకునేలా చూడు తండ్రి అంటూ దేవుణ్ణి వేడుకుంటుంది సౌమ్య. మరోపక్క, రే మహి ఏంట్రా అలా చూస్తున్నావు? అదా ఏం లేదురా, రేపు నేను ఈ టైంకి ఉమ్మతో పాటు ఉంటా కదా, అది తలుచుకొని నాకు అబ్బో నీలో చాలా కళలున్నాయిరా. ఏంటోరా, నాకు ప్రతి క్షణం ఉమానే గుర్తుకొస్తుంది. తనని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని అనిపిస్తుంది. ఈ రాత్రి ఎందుకు ఎంత లేటుగా వెళ్తుందో నాకు అర్థం కావడం లేదురా. దేవుడు కూడా నన్ను పరీక్షిస్తున్నాడు, కానీ ఎదురు చూపు కూడా ఏదో గమ్మత్తుగా ఉందిరా నాకు అన్నాడు మహి. అవును నిజమే, ఒకసారి ఫోన్ చేద్దామంటే ఆ డెవిల్ నా మీద ఎక్కడ యుద్ధం ప్రకటిస్తుందని ఆగిపోతున్నా. రే సంతోష్, పోరా, నాకు చాలా సిగ్గేస్తుంది. అబ్బో, రేపటికి ఉంచుకో. అసలే సౌమ్య చాలా డిఫరెంట్ అండ్ చాలా టఫ్. తన దగ్గర నీ వేషాలు అస్సలు పనిచేయవు. అందుకే కదా బావా నీ హెల్ప్ తీసుకుంటున్నాను. ఏంటి భావన? మిస్టర్ యమా రాక్షసుడు ఇవన్నీ? అబ్బా, అది అప్పుడు లేరా, ఇప్పుడు కాదు. ప్లీజ్ బావా, నీ హెల్ప్ కావాలరా నాకు. చూద్దాంలే అనుకుంటూ రాఖీ పంపించిన ఫోటోలు చూస్తూ మ్యూజిక్ వింటూ నిద్రపోయాడు మహి. రెండు విభిన్న ఆలోచనల మధ్య నేనెందుకు అనుకుంటూ చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుని పంపించాడు. ఉదయం కాగానే ఉమా నిద్రలేచి కల్లాపు చల్లి నక్షత్రాలని చుక్కలుగా పేర్చి ముగ్గు వేసి అప్పుడే బయటికి వస్తున్న మామయ్యకు టీ తీసుకుని వచ్చి ఇస్తుండగానే మహి సంతోష్లు ఆటో దిగి ఇంటికొచ్చారు.
అందరూ నిద్ర లేవడంతో కుశల ప్రశ్నలు అడిగిన మహి తన గదిలోకి వచ్చాడు. కానీ ఉమా ఏం అడగలేదని నిరాశగా ఉన్నా కనీసం టీ ఇవ్వడానికన్నా వస్తుందని వెయిట్ చేసిన తను ఎంతసేపటికి రాకపోవడంతో తనే హాల్లోకి వచ్చి కూర్చున్న ఉమా మాత్రం తన పనులు తను చేసుకుంటుండడం చూసి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాడు. ఈలోపే మహి అమ్మగారు టీ ఇవ్వడంతో టీ తాగి ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళాడు. మరోపక్క సంతోష్ సౌమ్యతో మాట్లాడాలని ట్రై చేసిన సౌమ్య మాత్రం నార్మల్గా ఉండడంతో ఎలాగోలా సౌమ్యకి విషయం చెప్పాలని ఆలోచిస్తూ అలాగే ఉన్నాడు. ఈలోపే అందరూ ఫ్రెష్ అయి రావడంతో టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నారు. కానీ ఉమా మాత్రం ఏమీ అనకుండా మౌనంగా ఉండడంతో ఏమైంది ఉమాకి అని మహి ఆలోచనలో ఉండగానే మహి అత్తగారు రావడంతో అందరూ తనను పలకరించడానికి వెళ్ళారు. అత్తయ్య బాగున్నారా? హా, నువ్వెలా ఉన్నావు మహి? ఏంటి అంత చిక్కిపోయావు? నీ పెళ్ళాం కనీసం వండి కూడా పెట్టలేదా? అత్తయ్య అలాంటిదేం లేదు. ఇంకా మామయ్య రాలేదా? రాలేదు, పని ఉందట. ఇంకా కావ్యకు వర్క్ ఉందట. వికాస్ కమల వాళ్ళు మధ్యాహ్నం వస్తారంట. నేను పక్కన పెళ్ళి ఉంటే వచ్చాను. పనిలో పని జాతర చూసినట్టుంటుందని సరాసరి ఇక్కడికే వచ్చా. అవునా, కూర్చోండి అత్తయ్య. పిన్నిగారు ఎలా ఉన్నారు అని అడిగింది ఉమా. వీళ్ళెవరు ఇద్దరు? ఆ అబ్బాయి అంటే తెలుసు. అంటే అత్తయ్య తనేమో ఉమా తమ్ముడు రాఖీ, ఇంకా ఉమా ఫ్రెండ్ సౌమ్య. ఓహో, తను దూరలేదు కానీ మెడకు డోలా అన్నట్టు ఉంది పరిస్థితి. తనకే దండగా అనుకుంటే మళ్ళీ వీళ్ళు కూడానా? అప్పుడే అక్కడికి వచ్చిన మహి అమ్మగారు, ఏం తులసి వచ్చి రాగానే నా కోడల మీద పడుతున్నావు? అవునులే, ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఉంది ఇప్పుడు. వదినా, తులసి రాగానే ఉమని బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను. వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనుకుంటూ చిన్నగా చెప్పి, బాబు రాఖీ, సౌమ్య మీరేమీ అనుకోకండి, తనంతే. మీరు వెళ్ళి మిగతా పనులు చూడండి. ఈవిడ గారాభం వల్లే కదా ఈ ఉమకి అంత గర్వం. ఈవిడ వల్లే నా కూతురికి దక్కాల్సినవన్నీ ఇలా ఇది అనుభవిస్తుంటే నా మనసు ఎలా ఊరుకుంటుంది? చెప్తా దీని పని. పెళ్లిలో జరిగింది చాలదు, నా కూతురికి లేని సంతోషం తనకెందుకు ఉండనిస్తా? ఉమా నువ్వు తులసి మాటలు. అత్తయ్య నేనేం అనుకోలేదు, మీరేం అనుకోకండి. ఇంకా అన్ని సరుకులు తెచ్చాం, అవన్నీ సరిపోతాయా? ఇంకా మిగిలినవి ఈరోజు వెళ్ళి తెద్దాం. రేపు ఉదయమే అందరం రెడీ అయ్యి గుడికి వెళ్దాం. ఆ తర్వాత వచ్చి అన్ని పనులు చేసుకుంటే సరిపోతుంది. సరే అమ్మ పద అన్నట్టు అత్తయ్య నేను పిన్ని గారికి మా గది అదే ఆ గది సర్దుతానులేండి. అదే కరెక్ట్, లేకుంటే మళ్ళీ ఏదో ఒకటి అంటుంది అని అనుకుంటూ గదిలోకి వెళ్ళి సర్దుతూ, మహి ఇక్కడ నన్ను చూసి ఏమనుకుంటున్నాడు ఏమో, తనతో ఎలాగైనా మాట్లాడి తనతో పాటు నేను ఊరికి వెళ్ళాలి, లేకపోతే అందరికీ అనుమానం వస్తుంది. కానీ తనతో ఎలా మాట్లాడను? ఉమా ఉమా ఎవరు? మీరా? ఏంటండి? ఏంటి ఉమా? అత్తయ్య అనేదానికి నువ్వు ఏం ఫీల్ కాలేదు కదా? అత్తయ్య ఎప్పుడు అంతే. పర్వాలేదండి, నేనేం ఫీల్ కాలేదు. ఉమా నీతో కొద్దిగా మాట్లాడాలి. అంటే అది మహి, సారీ మహేశ్వర్ గారు, అత్తయ్య బలవంతం చేసింది. అక్కడికి నేను రానని చెప్పా కానీ తను వినలేదు. అయినా మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు మీ భార్యగా ఈ ఇంటి కోడలుగా అన్నీ చేయాల్సింది ప్రియా అని. అందుకే నేనేం చేయలేదు, ఇంకా ముందు కూడా ఏం చేయను. మీరే కదా ఇదే కదా నాతో చెప్పాలనుకుంటున్నారు. చూడండి, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి పెళ్ళి 8 నెలలు అవుతుంది. మీరు చెప్పకముందే నాకు అన్నీ అలవాటైపోయాయి. మీరు ఇంకా దేని గురించి చెప్పాల్సిన పని లేదులేండి. ఉమా నేనేం చెప్తాను కూడా ఒకసారి విను. ప్రతిసారి నువ్వు ఏదో అనుకుంటున్నావు, నాకు చెప్పడానికి ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్నావు. నేను ముందులా కాదు, ఇప్పుడంతా మారిపోయింది. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఉమా ఇలారా, పక్కింటి ఆంటీ వాళ్ళు వచ్చారు, నీతో మాట్లాడాలంట. అత్తయ్య నేను ఇప్పుడే వస్తానండి. నేను ఉమని చాలా చాలా బాధ పెట్టాను. అందుకే తను నేను ఏం చెప్తుందో అన్నది కూడా వినకుండా నేను ఇదే చెప్తానని ఫిక్స్ అయ్యి ముందుగానే చెప్పేస్తుంది. తనతో మాట్లాడాలంటే ఎవరు లేని చోటైతే తనతో అన్ని విషయాలు వివరంగా చెప్తాను. అదే కరెక్ట్. నేను తనని ఆ రవిగాడి తోటకు తీసుకెళ్తా. అక్కడైతే ఎవరుండ్రు. త్వరగా స్నానం చేయాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు. మరోవైపు జాతరకి ఊర్లోని అందరూ రావడం, ఊరంతా సందడిగా మారిపోయి అందరూ ఇంటికొచ్చిన బంధువులతో మాటలతో పనులతో కబుర్లతో రోజు ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియకుండా జరిగిపోయింది. ఇంకా ఉదయమే అందరూ స్నానాలు చేసి రెడీ అయి అమ్మవారి పూజ కోసం అన్నీ సిద్ధం చేసి ఇంటి కొడలుగా ఉమా చేత అమ్మవారికి పూజ చేయించాలని ఉమా అత్తగారు చూస్తున్నా ఉమా అందుకు ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అది విని తులసి అక్కడికి వచ్చి, ఏంటి వదినా నువ్వు పూజ బాధ్యత తను ఎందుకు ఇస్తున్నావు? నీకు తెలీదా ఈ పూజ అమ్మ ఎంత నియమనిష్టలతో చేస్తుందో? నువ్వు మాత్రం అసలు ఏమాత్రం అర్హత లేని ఈ పిల్లకిస్తున్నావు. తులసి నా తర్వాత తనే కదా ఈ ఇంటికి కోడలు. అయినా ఉమకి ఏ అర్హత కావాలి చెప్పు. వదినా అది అమ్మా వెళ్దామా? అందరూ రెడీ అయ్యారా? సౌమ్య, రాఖీ, సంతోష్ ఇంకా రాలేదేంటి? పదండి, అదిగో వాళ్ళు కూడా వచ్చేసారు. ఉమా తీసుకో. అత్తయ్య అది ఇప్పుడు నేనేం చేయాలి? ఏమని చెప్పాలి అత్తయ్యకి? ఉమా
తీసుకో. ఈ ఇంటి కోడలుగా అమ్మ తర్వాత నువ్వే కదా అన్నీ చూసుకోవాల్సింది. తీసుకో అమ్మ, పదండి వెళ్దాం అన్నాడు మహి. ఏంటి, మహి నిజంగా అన్నాడా, లేక వాళ్ళందరూ ఉన్నారని అన్నాడా? చూసావా, అన్నయ్య నిజంగానే అన్నాడు. నువ్వు నీ అనుమానాలు. అన్నయ్య అప్పుడు అలా ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు. నువ్వే తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. వెళ్ళి అన్నయ్యతో పాటురా, వెళ్ళు. దేవుడా, చాలా థ్యాంక్స్. మహి ఇంత త్వరగా మారుతాడనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటూ మహితో పాటు కలిసి గుడికి వెళ్ళి పూజ చేయించి అక్కడే మాట్లాడుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు. జాతర బాగా జరిగింది. ఊరంతా బంధువులతో పిల్లలతో కోలాహలంగా సందడిగా మారి చూడడానికి ముచ్చటగా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయమే అందరూ టిఫిన్లు చేసి పక్క ఊర్లో ఉన్న నది దగ్గరికి వెళ్లాలని రెడీ అయి బయలుదేరారు అందరూ. మహి మాత్రం అందరినీ పంపించి ఉమతో మాట్లాడాలి అనుకుని అందరికీ సాకు చెప్పి తనతో పాటు ఉమా ఉండేలా చేసి అందరినీ పంపించాడు. ఉమతో మాట్లాడడానికి ఇప్పుడు కుదిరింది, ఇంకా ఆలస్యం చేయను. ఉమా వస్తున్నానండి. ఏంటండి అంటే, ఉమా, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇన్ని రోజులు చెప్పాలి అన్నా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు చెబుతున్నా. ఉమా, నేను నిన్ను ఎంతలా అంటే ఎలా చెప్పాలి నీకు? ఏంటి, మహి కొత్తగా మాట్లాడుతున్నాడు అంటే సౌమ్య చెప్పింది నిజమేనా? మహి నిజంగానే నన్ను భారీగా చూస్తుంటే అదే చెప్తున్నాడు అనిపిస్తుంది. చూద్దాం, తన నోటి ద్వారా చెప్తే బాగుంటుంది కదా. ఏంటి చెప్పండి, దేనికంత కంగారు మీకు? ఉమా, అది నేను నిన్ను. రే మహి అంటూ పిలిచాడు సంతోష్. ఏంట్రా నువ్వు ఇలా వచ్చావు? నీకు ఒక విషయం చెప్పాలరా, ఇలా రా. ఏంటది? నేను తర్వాత వింటా, కానీ నువ్వు వెళ్ళు. అబ్బా, ముందు ఇలా రారా. వస్తున్నాను. ఉమా, ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. ఏంటది? చెప్పి తగలడు. బాగా కరెక్ట్ టైంకి వస్తావురా. రే మహి, అది నేను ప్రియను చూశానురా. ఏంటి? అవునరా, ప్రియ మీ ఊర్లోనే ఉంది. అయినా తనకి ఎలా తెలిసిందిరా నేను ఇక్కడికి వచ్చానని? ఎవరు చెప్పుంటారు? ఏమో, నాకు తెలియదు. తను ఇక్కడికి వస్తుందేమో. అయినా తనకు తెలియదు కదరా ఈ ఊరు. తెలుసు, ఒకసారి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చింది. నువ్వు తనని ఎక్కడ చూసావు? అది మీ ఇంటికి 2 వీధుల వెనక. సరే, నేను వెళ్తాను. అయినా తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా కొంప ముంచడానికా? సరే, త్వరగా వెళ్ళు. ఇక్కడికి వస్తే అంతే సంగతులు. ఇప్పుడే వెళ్తున్నాను రా. ఏంటో, నా జీవితంలో అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. అయినా తప్పు నాదే. ముందు వెనక చూడకుండా అన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటే ఇలా కాక ఎలా తగలడి ఉంటుంది. ఇప్పుడు నా జీవితం ఎలా వెళ్తుందో కూడా తెలియడం లేదు నాకు. అసలు ప్రియ మా ఊరికి ఎందుకు వచ్చిందో ఏమో. కనీసం ఫోన్ కూడా చేయకుండా. ఒకవేళ ఇంటికి వచ్చేస్తే ఇక్కడే చూశాను అన్నాడే. లేదే, ఇక్కడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా అనిపిస్తుంది. ప్రియను ఉమా చూస్తే ఇంకా ఏమన్నా ఉందా? దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ భయపడుతూ ఉన్నాడు మహి. అందరూ బాగా ఎంజాయ్ చేసి మధ్యాహ్నం అనగా ఇంటికి వచ్చారు. హే ఉమా, నువ్వు వచ్చుంటే ఎంత బాగుండేది. చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము. ఆంటీ అంకుల్ అందరూ ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయారు తెలుసా? అవునా? అవును. అన్నయ్య కనిపించడం లేదే. ఆయన పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడే, ఇంకా రాలేదు. అంటే నువ్వు పొద్దున్నుండి ఇంట్లో ఒక్కదానే ఉన్నావా? అవును సౌమ్య. మనం అనుకున్నట్టు మహి ఏం మారలేదు. తనకు తెలుసు మీతో వస్తే నేను బాగా సంతోషంగా ఉంటానని ఇలా చేశాడనుకుంటా. మనం చాలా ఆశలు పెట్టుకుంటూ ఉన్నాం, ఎక్కువ ఊహించుకున్నాం అని బాగా అర్థమైంది అని బాధపడుతుంది ఉమ్మ. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? సరే కానీ పద, భోజనం చెయ్యి. వద్దులే, ఆయన వచ్చాక చేస్తాలే. అసలు ఏమై ఉంటుంది సౌమ్య? పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి సంతోషాన్ని అడుగు. నీకైతే నిజం చెప్తాడు, నాకు ఏదో ఒక అబద్ధం చెప్తాడు. వెళ్ళవే. నేను వెళ్ళాలా? ప్లీజ్ సౌమ్య, వెళ్ళు, అడుగు, తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాడు. సరే అన్నది సౌమ్య. అన్నయ్య ఆ గదిలో ఉన్నాడు. వెళ్తున్నాను. ఈ జెండా కర్ర ఏమంటాడో ఏమో. సంతోష్ గారు. సౌమ్య, నువ్వా? రా, ఇలా కూర్చో. ఏంటి అంటే? కూర్చోండి అంటున్నా. అమ్మో, చాలా కష్టం దీంతో. అవును, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? కనిపించడం లేదు. అంటే అది మేము వచ్చినప్పటి నుండి లేడు, అందుకే అడుగుతున్నా. అదే, వాడు బయటికి వెళ్ళాడులే. అంటే మీకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడో? అయ్యో, ఎలా చెప్పాలి నీకు అనుకుంటూ చుట్టూ చూసి, ఇలారా, ప్రియా ఊరికొచ్చింది, అందుకే వాడు వెళ్ళాడు. ఏంటి, తను ఇక్కడికి వచ్చిందా? అవును, పాపం వాడికి కూడా తెలియదు ఇలా వస్తుందని. అవును పాపం, నోట్లో వేలు పెడితే కొరకడం కూడా తెలియదు మరి. అయినా మీరు ముందు మనుషులా మాట మాట్లాడే మీలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం. ఉమాతో ఎంత బాగున్నాడు, ఇంకా తను బాగా చూసుకుంటాడనుకున్నా, కానీ ఇలా 2 బుద్ధులున్నాయని నాకు అస్సలు తెలీదు. సౌమ్య, అయినా నేను నిన్ను అడిగాను చూడు, అదే నా తప్పు.
సౌమ్య అది కాదు అంటే ఏంటి ఇంట్లో పెళ్ళాం వీధిలో వద్దులే ఇంకొక మాట కూడా అనడం వేస్ట్. అయినా ఈ విషయం ఉమకు చెప్పకూడదు, పాపం అన్నయ్యలో మార్పు వచ్చిందని చాలా సంతోషంగా ఉంది అనుకుంటుంది సౌమ్య. సౌమ్య సౌమ్య ఆగు, తనకు నేనంటే ఎందుకో కోపం. సౌమ్య ఏమైంది, ఎక్కడికి వెళ్ళారంట? అది పక్క ఊర్లో ఏదో ఫ్రెండ్స్ పార్టీ ఉందంట, వస్తారంట. అన్నయ్య వస్తూ ఉంటారు, కానీ నువ్వు భోజనం చేయి సరేనా? నాకు తెలుసు సౌమ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావని. నీ వెనకే వచ్చి అంతా వినడం మంచిదైంది. ఇంకొకసారి నేను పొరపాటు పడ్డానని నాకు అర్థమైంది. పోనీలే, ఇంకా ఆశపడకూడదని నాకు మరోసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఉమా ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదులే. అమ్మా ఉమా, మహి కనపడలేదు, వచ్చినప్పటి నుండి బయటికెళ్ళాడా? అవునత్తయ్య, వస్తూ ఉంటారులేండి. నువ్వు వచ్చుంటే బాగుండేది ఉమా. ఎందుకు వదినా, తను మహి ఇంట్లో ఉంటే తను అక్కడికి వచ్చి ఏం చేస్తుంది? అయినా తనకు అలాంటి సెంటిమెంట్లు ఉంటే చాలా బాగుండేది. ఇలా మరొకరు జీవితంలోకి వచ్చుండేదే కాదు. అవును, పక్కింట్లో ఏంటి ఆ అరుపులు? తులసి, నీకు అవి అరుపుల్లాగా వినిపిస్తున్నాయా? పిల్లల కేరింతలు. అంత బాగా పిల్లలు నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే. అబ్బో దొరికావు, మా వదినతోనే నిన్ను అనిపిస్తా చూడు ఇప్పుడు. అయినా వదిన పక్కింట్లో ఎదురింట్లో వినడమేనా? మన ఇంట్లో ఏమన్నా ఉందా? అడుగు మీ మిద్దుల కోడల్ని. నిన్నగాక మొన్న పెళ్ళయింది, అప్పుడే నా కోడలు కడుపుతో ఉంది. పెళ్ళై 9 నెలలు అవుతుంది, కానీ ఇంకా ఎలాంటి విషయం లేదు. ఈ అమ్మాయికి ఎప్పుడు ఇలాంటి మంచి బుద్ధులు వస్తాయి చెప్పు? ఎప్పుడు ఎవరి స్థానంలో దూరిపోవాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరికి ఎంత ఆస్తుంది అని తప్ప మిగతా విషయాలు ఏం తెలుస్తాయిలే. తులసి అంటూ కోపంగా నోరు అదుపులో పెట్టుకో. ఇంటి ఆడపిల్ల బాధపడితే బాగుండదని ఆగుతున్నాను, లేకపోతేనా? అత్తయ్య వదిలేయండి, ఆయన పిన్ని గారు చెప్పిన దాంట్లో కూడా ఏం తప్పులేదులేండి. ఆవిడ కూడా మీకు మంచి జరగాలనే కదా అనుకుంటుంది, అంతే కదా అన్నది ఉమా. ఇలాంటి మాటలు బాగానే చెప్పి మా వదిని మార్చావు, కానీ నన్ను కాదు. అయినా నీకు ఏం లోపముందో ఏమో ఎవరికి తెలుసు. అందుకే ఇప్పటిదాకా ఎలాంటి కబురు కాకరకాయ లేదు. ముందు నుండి చెప్తుంటే వినరు. ఈ అమ్మాయి ఇంటికి దరిద్రంగా దాపరించింది, అందుకే ఈ ఇంట్లో ఎటువంటి సంతోషం లేదు. ఇప్పుడు చూడు, 9 నెలలు, ఇంకా కొన్ని రోజులు పోతే సంవత్సరం అవుతుంది. అయినా కూడా ఏముండదు, చూస్తూ ఉండండి. ఈ అమ్మాయి మూలంగా నా అన్నయ్య వంశం ఇలాగే ఉంటుందేమో, మహి దగ్గరే మా నాన్న వంశం ఆగిపోతుందేమో అసలు. తులసి, ముందు నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళమన్నాను కదా. నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటాయి అందరికీ అంటూ లోపలికి వెళ్ళింది. అమ్మా ఉమా, పర్వాలేదు అత్తయ్య, పిన్ని గారు అన్నవి నేను ఏమీ పట్టించుకోలేండి. సౌమ్య పద, బట్టలన్నీ సర్దుకోవాలి, పద మనం. అమ్మా ఉమా, నాకు తెలుసు నువ్వు చాలా బాధపడతావని. ఆ అమ్మవారు దయ తలిస్తే మళ్ళీ జాతరకు నువ్వు తల్లివై బిడ్డతో ఈ పూజ జరిపించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ తల్లి ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తుంది చూడు, అప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు. ఉమా ఏంటి సౌమ్య, నీకేం బాధ లేదా? అంత నార్మల్గా అన్నీ సర్దుతూ ఉన్నావు. ఎందుకు బాధ? నాకేం లేదు, కానీ నువ్వు ఇవి సర్దుతూ ఉండు, నేను మేడ మీద ఉన్నవి తెస్తాను. మళ్ళీ మనం ఉదయమే బయలుదేరాలి కదా. ఏంటి ఆ అమ్మాయి ఇంత నార్మల్గా ఉన్నావు? ఇందాక అన్నదానికి నీకు బాధ లేదా? పిన్ని గారు, మీరు నాకు తల్లి లాంటి వారే, మీరు నా మంచికే చెప్పారు కదా. బాధ దేనికి చెప్పండి? ఇంకా మేము పిల్లల గురించి ఆలోచించలేదు, అంతే. దానికి ఎందుకు బాధపడాలి చెప్పండి? చూడు, నా బిడ్డ ఉన్న స్థానంలో నువ్వు ఉన్నావు. నా అన్న ఇంటి కోడలుగా నా బిడ్డ రావాలని నేను ఎన్ని కలలు కన్నాను. మా అమ్మ కోరిక కూడా అదే. తన నగలన్నీ తన మనవరాలకు చెందాలని తను ఎప్పుడూ అంటూ ఉండేది. మా అమ్మ కోరిక తీరకుండా చేసింది నువ్వే. నా బిడ్డ అనుభవించవలసినవన్నీ నువ్వు అనుభవిస్తుంటే చూస్తూ కూర్చుంటాననుకోకు. మా వదిన్ను ఇంట్లో అందరినీ బాగా బుట్టలో వేశావు, కానీ నేను అలా వాళ్ళలా కాదు. చూస్తూ ఉండు, నువ్వెప్పటికీ సంతోషంగా ఉండలేవు. ఇది ఒక తల్లిగా నా మనసులో నుండి బాధతో వస్తున్న మాటలు. పిన్ని గారు, మన కళ్ళకి కనిపించేదంతా నిజం కాదు. కావ్య చాలా అదృష్టవంతురాలు. ఈ విషయం ఏదో ఒకరోజు మీకే తెలుస్తుంది. అప్పుడు మీరు కూడా నన్ను అన్న ఈ మాటలకి చాలా బాధపడతారు. ఇంకా నగలంటారా, అవి నాకు వద్దులేండి. కావ్య పెళ్లిలో వాటిని అత్తయ్య కానుకగా కావ్యకే ఇస్తుంది. వాటిని ఇప్పటి వరకు నేను వేసుకోలేదు. అయినా వాటిని వేసుకునే అర్హత, స్థానం రెండూ నాకు లేవులేండి. నేను చూస్తుంటే నాకు ఉమా ఏంటి సౌమ్య అంటే ఆంటీ పిలుస్తున్నారు, వస్తున్నాను. పిన్నిగారు, ఇప్పుడే వస్తాను. వెళ్ళు. నువ్వు నగలు ఇవ్వడం కాదు, అవి దానికి చెందాల్సిన నగలు. మధ్యలో నువ్వు వచ్చావు. నా కూతురికి చెందాల్సినవి దానికే చెందేటట్టు చేస్తా చూడు. ఏంటే, కావాలని నువ్వు పిలిచావు కదూ? ఇంకెన్ని అనిపించుకుంటావి ఉంటావు నువ్వు. నీకు బాధ ఉండకపోవచ్చు, కానీ నాకుంటుంది. సౌమ్య, చాలా థ్యాంక్స్. అయినా కట్టుకున్న భర్తకే లేదు, నా మీద నీకు ఉంది. ఇది కూడా బాగానే ఉంది, లే పద.
ఇంకా ఇంటికి రాలేదు. మహి సాయంత్రం కావస్తుంది అంటే ప్రియతో బాగా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. తన పక్కన ఉంటే ఆయనకి ఇంకా ఎవరు గుర్తుకొస్తారు? నేనైతే అస్సలు గుర్తుకు రాను కూడా. కానీ మధ్యాహ్నం భోజనం చేశాడో లేదు, ఫోన్ చేస్తే వద్దులే మళ్ళీ అరుస్తాడు. ఇంకా ఇంటికి రాలేదు, అత్తయ్యకి లేట్ అవుతుందని మహి ఫోన్ చేసినట్టు అబద్ధం చెప్పాను. కానీ నాకు ఎవరు చెప్తారు అసలు ఎక్కడికి వెళ్ళారు? ఇంత టైం అవుతుంది, మనసులో కంగారుగా ఉంది. ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయలేదే, నా నెంబర్ అని. ఏమో దేవుడా, ఏంటినా పొద్దున వెళ్ళాడు ఇంకా రాలేదు. పోనీ ప్రియకి చేస్తా, తన ఫోన్ కూడా పని చేయలేదే, ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ మేడ మీద తిరుగుతూ ఆలోచనలో ఉండగానే ఉమా అంటూ వచ్చాడు మహి. ఏంటి మీరు వచ్చారా? కనీసం ఫోన్ కూడా చేయలేదు. మీకు కొద్దిగా కూడా బుద్ధి లేదు. మీకు అసలు కనీసం చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేదే మీకు అన్నది ఉమా. ఏంటి? అయ్యో, అంటే అత్తయ్య కంగారు పడతారు కదా, అందుకే అలా అన్నాను. ఇందుకు ఎక్కడికి వెళ్ళారండి అంటే అది వద్దులేండి, ముందు మీరు భోజనం చేద్దరు పదండి. కనీసం నన్ను ఏమీ అడగవా? ఎందుకు అడగాలి? నేను మీకు ఏమీ కాను. అడిగి ఏం ప్రయోజనం చెప్పండి. ఉమా, ఏంటి నువ్వు అసలు? నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ప్రియను పూజకు పిలిచాను, ఇద్దరు కలిసి పూజ చేశాం. తనకు ఊరంతా చూపించి చివరికి తనను బస్ ఎక్కించి ఇంటికి వచ్చానని చెప్తారా? లేక ఎందుకు తనకు చెప్పాలి ఇదంతా అని ఏదో ఒక అబద్ధం చెప్తారా? అంతే కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు ముందే తెలుసు కదా. ఇంకా ఏం చెప్పాలి మీరు నాకు? ఓ, లేకుంటే నాకు ఇంకా ఆంక్షలు విధిస్తారా? నువ్వు ఇలా ఉండకు అలా ఉండకని. ఇవన్నీ విని విని చాలా అలసిపోయా మహి. దేనికైనా హద్దు ఉంటుంది. నేను కూడా ఎన్నని సహించాలి చెప్పండి. ఉమా, నేను చెప్పేది విను. నేనేం వినాలనుకోవడం లేదు. కిందికి రండి, భోజనం చేద్దురు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాటలు విని అత్తయ్య పైకి వస్తారు. పదండి. ఉమా, ఉమా. మహి, చేయి వదలండి. నేను చెప్పేది విను ముందు. ఓ, మీరు చెప్పింది వినకపోతే ఇంకా చేయి కూడా చేసుకుంటారన్నమాట. మహి, చేయి వదలండి, చాలా నొప్పిగా అనిపిస్తుంది. వదలను, ముందు నేను చెప్పేది వినాలి నువ్వు. మహి ప్లీజ్, గాజులు గుచ్చుకుంటున్నాయి, వదలండి. అయ్యో ఉమా, సారీ. పర్వాలేదు. ఉమా ఆగు. ఉమా, ఏంటి నేను? తన కోపంగా ఏదో అంటే నేను కూడా అలానే కోపంగా రియాక్ట్ అవుతున్నాను అనుకుంటూ తన వెనకే వెళ్ళాడు. ఉమా, ఉమా ఇటు ఇవ్వు, నేను వేస్తా పౌడర్. వద్దులేండి, అయినా ఇక్కడ ఎవరూ లేరులేండి మీరు నటించడానికి. పర్వాలేదు, నేను రాసుకుంటాను. ఏంటి ఉమా ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను ముందు. వద్దులేండి, మీరు చెప్పింది వింటూ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా వింటూ వాటిని పాటిస్తూ పోవడం నా వల్ల కాదు. కానీ వెళ్ళండి, భోజనం చేయండి. ఓ, మీరు భోజనం కలిసి తిని ఉంటారు కదా. నేనే పిచ్చిదాన్ని మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెళ్ళి పడుకోండి, నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. ఉమా, ఉమా. మహి, మిమ్మల్ని ఇలా అనడం ఇబ్బందిగానే ఉన్నా ఇంకా మీకు దగ్గరై దూరం అయిపోవడం వల్ల నా వల్ల కాదు. అందుకే నేను మీకు దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను. ఎలాగో నేను ఇలానే కదా ఉండాల్సింది. ఇప్పటి నుండి అలవాటైతే బాగుంటుంది. ఉమా, ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? నాకు నువ్వంటే ఇష్టం లేనప్పుడు నాకు దగ్గర అవ్వాలని చూసావు. ఇప్పుడేమో నాకు నేనుగా ఇష్టంతో నీకు దగ్గర అవ్వాలని చూస్తుంటే దూరంగా వెళ్తున్నావు. నాలో కొన్ని తప్పులున్నాయి, కానీ వాటిని సరిదిద్దడానికి కూడా నాకు అవకాశం ఇవ్వకుండా ఇలా చేస్తే ఎలా చెప్పు? అయినా మొదటి నుండి నేను నిన్ను ఎప్పుడూ బాధ పెడుతూనే వచ్చాను కదా. ఆ బాధ ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. నువ్వు ఎంత బాధను అనుభవించావో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఉమా. రియల్లీ సారీ ఉమా. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. చూస్తూ ఉండు, నాలో నువ్వు ఒక కొత్త మార్పును చూస్తావు. లవ్ యూ ఉమా, లవ్ యూ సో మచ్ అనుకుంటూ ఉన్నాడు మహి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.